పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్ వినేష్ చందల్ అరెస్ట్ అయ్యారు. వెస్ట్ బెంగాల్లో ఎన్నికల సమయంలో ఈడీ చేసిన ఈ అరెస్ట్ సంచలనంగా మారింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఢిల్లీలో ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ తో బెంగాల్లో పాలిటిక్స్ ఒక్కసారిగా షేక్ అయ్యాయి. వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఇలాంటి టైంలో ఐపాక్ సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్ వినేష్ చందల్ ఈడీ అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బెంగాల్ బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భాగంగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను ఢిల్లీలోని ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వినేష్ చందల్ ను 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. దీంతో నిధుల మళ్లింపుపై అధికారులు ఆయన్ను విచారించనున్నారు. అయితే ఈ నెల 2న ఢిల్లీలోని చందల్ కార్యాలయంతో పాటు బెంగళూరులోని మరో ఐపాక్ సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్ రిషి రాజ్ సింగ్ కార్యాలయం, అలాగే ముంబైలోని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ కార్యాలయాలపై ఈడీ దాడులు చేసిందని తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ జనవరి 8న ఐపాక్ కార్యాలయంపై దాని వ్యవస్థాపకుడు డైరెక్టర్లలో ఒకరైన ప్రతీక్ జైన్ నివాసంలో దాడులు చేసింది. అయితే ఆ సమయంలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వ అధికారులతో కలిసి అక్కడకు చేరుకుని ఒక ఫైల్ను బయటకు తీసుకురావడంతో ఈ వ్యవహారం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే బొగ్గు రవాణా ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల నిధులను వినేష్ చందల్ హవాలా మార్గాల ద్వారా ఐపాక్ రిజిస్టర్డ్ కంపెనీకి మళ్లించారనేది ఈడీ ప్రధాన ఆరోపణ. వెస్ట్ బెంగాల్లోని అసన్సోల్ పరిసర ప్రాంతాల్లోని కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లో ఉన్న ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ గనులకు సంబంధించి అనేక కోట్ల రూపాయల బొగ్గు అక్రమ రవాణా కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ 2020లో సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసుపై దర్యాప్తు చేస్తోంది. కానీ వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ అరెస్ట్ జరగడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అయితే వెస్ట్ బెంగాల్లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 2021 నుంచి ఐపాక్ సంస్థ పొలిటికల్ కన్సల్టెన్సీగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ అరెస్టుపై అధికార టీఎంసీ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వినేష్ చందల్ అరెస్ట్ ను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యని ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో టీఎంసీని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ ఇలా అడ్డదారిలో గెలవడానికి ప్రయత్నిస్తోందని మండిపడింది. ఈ సందర్భంలోనే టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ బెంగాల్ ఎన్నికలకు కేవలం 10 రోజుల ముందు జరిగిన ఈ అరెస్ట్ స్వేచ్ఛాయుత ఎన్నికల స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్నారు. ఇది ప్రజాస్వామ్యం జరిగిన దాడి అని అభివర్ణించిన ఆయన ఈడీని దుర్వినియోగం చేస్తుందంటూ బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే టీఎంసీ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చట్టం తన పని తాను చేసుకుని పోతోందని చెబుతోంది. పక్కా ఆధారాలతో వినేష్ చందల్ అరెస్ట్ జరిగిందంటున్న కమలం పార్టీ ఈ అరెస్టుతో తమ అవినీతి అక్రమాలు బయటపడతాయని టీఎంసీ భయపడుతోందని ఎదురుదాడి చేస్తోంది. ఇలా బీజేపీ టీఎంసీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో బెంగాల్లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏదేమైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండగా ఇలాంటి సమయంలో అధికార టీఎంసీకి ఇది ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీని ఈ అరెస్ట్ మరింత ఇరకాటంలోకి నెట్టేసింది. మరి ఈ అంశంగా బీజేపీకి తనకు అనుకూలంగా మార్చుకుంటుందా? ఈ కుంభకోణంలో అరెస్టులు పెరుగుతాయా అనేది చూడాల్సి ఉంది.